హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. ఈజీగా సింపుల్ డిజైన్లో షార్ట్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని చూపిస్తున్నట్టు స్కేల్ తోటి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు క్లాత్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది, అందుకే కొంచెం క్లాత్ అనేది తగ్గించుకొని ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేస్తున్నాను. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసేసుకొని సెంటర్కి టాకా ఇచ్చుకొని ఇక్కడ సెంటర్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి. హ్యాండ్స్ దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెట్ క్లాత్ని చూపిస్తున్నట్లు సెంటర్కి నెట్ క్లాత్ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ సెంటర్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకోవాలి. అటు సైడు ఇటు సైడు మార్కింగ్ ఇచ్చుకొని ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ సెంటర్ పక్క నుంచి అటు సైడు ఇటు సైడు 2 ఇంచెస్లో మార్కింగ్ ఇచ్చుకోవాలి. 1 ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని 2 ఇంచెస్లో డిజైన్ అనేది వస్తుంది. ఆ సైడ్ కూడా సేమ్ ఇలానే మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు ఇలాగా టర్న్ చేసుకొని కరెక్ట్గా 1 ఇంచ్లో ఇట్లా పట్టుకొని 2 ఇంచ్ దగ్గరికి ఇలాగా ఫ్రిల్ అనేది పెట్టాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఫ్రిల్ పెట్టుకొని ఇక్కడ పిన్ తోటి ఇలా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ కూడా సేమ్ ఇలానే సెట్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కింద సైడు ఇలా స్టిచ్ చేసుకొని నెక్స్ట్ క్లాత్ని చూపిస్తున్నట్లు ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని స్టిచ్ చేసిన దగ్గర నెట్ క్లాత్ పైన ఇలా పెట్టుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా స్టిచ్ చేసుకొని నెక్స్ట్ ఆ సైడు ఈ సైడు ఫ్రిల్ పెట్టాం కదా, అక్కడ కొంచెం ఒక 2 స్టిచెస్ అనేవి రిమూవ్ చేయాలి. అటు సైడ్ ఇటు సైడు 2 స్టిచ్ కొంచెం ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇట్లా రిమూవ్ చేసేసి చూపిస్తున్నట్లు ఇలాగా నెక్స్ట్ ఈ సైడ్ కూడా రిమూవ్ చేసేసి నెక్స్ట్ క్లాత్ని చూపిస్తున్నట్లు సెంటర్ మార్కింగ్ ఉంది కదా, అక్కడికి ఇలాగా ఇలా క్లాత్ అనేది ఇలా టర్న్ చేసి సెట్ చేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపున హ్యాండ్స్ పై వైపున కరెక్ట్ సెంటర్ దగ్గర చూపిస్తున్నట్లు ఇలాగా ఫ్రిల్కి ఆపోజిట్లో కింద పెట్టిన ఫ్రిల్కి ఆపోజిట్లో ఇలా టర్న్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, కింద పెట్టిన ఫ్రిల్కి ఆపోజిట్లో ఇలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సెంటర్కి కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని లైనింగ్ క్లాత్ అనేది ఇక్కడ సెట్ చేసుకొని ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు 1/2 ఇంచ్ ఖర్చుతోటి కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. సెంటర్లో ఫ్రిల్ పెట్టి స్టిచ్ చేసిన దగ్గర ఎక్కువ క్లాత్ అనేది ఉంది. ఇప్పుడు ఆ క్లాత్ని ఖర్చు లోపల మాత్రమే ఇక్కడ కట్ చేసుకోవాలి కొంచెం. చూపిస్తున్నట్లు ఇలాగా అప్పుడు కరెక్ట్గా హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఎత్తుగా రాకుండా నీట్గా వస్తుంది. స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు.
చాలా సింపుల్గా హ్యాండ్స్ డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత టర్న్ చేసి కంటిన్యూగా స్టిచ్ చేస్తూ రావాలి. చూపిస్తున్నట్లు ఇలాగా. ఇక్కడ కరెక్ట్గా హ్యాండ్ అనేది సెంటర్కి వచ్చేటట్టు చూసుకొనే స్టిచ్ చేయాలి. ఫ్రిల్ పెట్టిన దగ్గర పై వైపున చూసుకొని ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా డిజైన్ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. హ్యాండ్స్ డిజైన్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.